నమస్తే, మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో బస్సు యాత్రను ఈ నెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు తేడా సురేష్ రెడ్డి తెలియజేశారు. ఈసారి కేంద్రంలో 400 సీట్లు సాధించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను చేస్తున్నట్లు తెలిపారు. భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్రను చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్రంలో మోడీ చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ గెలుపుకు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ ప్రోగ్రామ్ మౌలాలి కాడ నుంచి 50 మధ్యలో ఉన్నాయి చూడండి. 5, 6 ఊకే కొంచెం నోట్లు పెట్టుకోవాలి. అడిగితే తక్కువ చెప్పినాడు కదా, రాసిచ్చారు. అయితే నేను ఇది 20 తారీఖు అనుకుంటున్నాను. నయమైంది వెంకటేష్ చెప్పింది 24 అనిపోయినా 2 గంటలకే అన్నా. ఇప్పుడు నీకు రోడ్ మ్యాప్ ఏమైనా పైన కావాలా? అదే అయిపోతే మనం ఎంటర్ అవుతాం. ఉప్పల్ నుంచి ఎన్టీఆర్ షాప్ ఉంది మనం తిరిగినాం. 138 డివిజన్ 138 ఇక్కడ మనం 4 గంటలకు ఎంటర్ అవుతాం. 4, 5 ఎప్పుడైతే వాళ్ళు అప్పుడు ఈ ఉప్పల్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో ఖర్చు అవుతుందో అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి ఈస్ట్ ఆనంద్ బాగ్ ఖర్చు అవుతాం. ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ మల్కాజ్గిరి డివిజన్. మల్కాజ్గిరి డివిజన్ అయితే అచ్చా ఓకే. మల్కాజ్గిరి డివిజన్ ఆనంద్ మల్కాజ్గిరి డివిజన్. విజయ సంకల్ప యాత్ర అని చెప్పేసి బస్సు యాత్ర భువనగిరి పార్లమెంట్ నుండి మల్కాజ్గిరి పార్లమెంటు, తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్, హైదరాబాద్ పార్లమెంట్, ఈ 4 ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని 20 తారీఖు నుండి బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మా ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్కి అంటే ఉప్పల్ ఎల్బీ నగర్కి వచ్చినప్పుడు దాదాపు 22వ తారీఖు నాడు వస్తున్నారు. 22వ తారీఖు నుంచి అక్కడికి వెళ్ళి ఒక్కొక్క సెగ్మెంట్ చూసుకుంటూ మల్కాజ్గిరి అసెంబ్లీ వచ్చేవరకు 24 మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నము మౌలాలి కమాన్ కార్డ్ స్టార్ట్ అయితే యాప్రాల వరకు ఎండ్ చేసే విధంగా మరి ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేయడం జరిగింది. దాన్నే ఈరోజు ఇక్కడ మరి నేను ఏదైతే ఇక్కడ ఈ అసెంబ్లీ ఇన్ఛార్జిగా వచ్చానో అందరితో డిస్కస్ చేసి ఈరోజు సంస్థాగత అదేవిధంగా అభియాన్ కార్యక్రమం ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి పాదయాత్ర గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ బస్సు యాత్ర గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో మరి అందరితో ఒక కమిటీలు కూడా ఏర్పాటు చేసి మరి ప్రచార కమిటీ, అదేవిధంగా మొబిలైజేషన్ కమిటీ, ఈ విధంగా అన్ని కమిటీలు కూడా వేసుకొని వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి 3-4 రోజుల్లో అందరినీ కూడా మరి తీసుకొచ్చి ఇది విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీలో మరి అందరి ముఖ్య నాయకులతో డిస్కస్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఏం ఉద్దేశం అంటే రేపు రానున్న ఎన్నికలలో మరి మన నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ వారు చేస్తున్న అనేక విషయాలను మరి జనంలో తీసుకెళ్ళి మరి రేపు రానున్న రోజుల్లో 400 పార్లమెంట్ సీట్లు గెలవాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలలో పనిచేసిన నాయకుడు కావాలి, మనందరినీ చూసే నాయకుడు కావాలనే ఉద్దేశంతో మరి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఆ విషయంలో మరి తప్పకుండా మేమందరం ఈరోజు ఆలోచన చేసేది ఏంటంటే 400 సీట్ల గురించి మేము ఈ కష్టపడి పనిచేసి గెలిపించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం.